జాతీయ బహుళార్థ ప్రాజెక్టుగా పేరు పొందిన నీలం సంజీవిరెడ్డి డ్యామ్ 1963వ సంవత్సరంలో ఈ డ్యామ్కు రెండు తెలుగు రాష్ట్రాలకు తాగునీటి అవసరాల కోసం గతంలో విద్యుత్ వినియోగం కోసం ఈ యొక్క డ్యామ్ను డిజైన్ చేయడం జరిగింది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీన్ని జాతికి అంకితం చేసిన పరిస్థితి. 1963లో ఈ డ్యామ్ సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. 1985 ఆ ప్రాంతంలో దాదాపు డ్యామ్ డిజైన్ చేసి 20 సంవత్సరాల కాలం పట్టింది ఈ డ్యామ్ని నిర్మించడం కోసం. మనం చూస్తూ ఉన్నాం. ఈ డ్యామ్ గేట్లు డిజైన్ చేసే సమయంలో 12 క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటీవల ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపుగా 1,70,000 క్యూసెక్ల వాటర్ శ్రీశైల జలాశయానికి చేరుకుంటుంది. అయితే నిన్న అధికారులు 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే 6, 7, 8 ఈ 3 గేట్స్ ఉన్నాయో ఈ గేట్ల నుండి ఒక్కొక్క గేట్ నుండి దాదాపుగా 25,000 క్యూసెక్ల వాటర్ కిందికి వెళ్తుంది. అంటే దాదాపు 75,000 క్యూసెక్ల వాటర్ కిందికి దిగువకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే కుడి గట్టున ఉన్నటువంటి జల విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో అది ఏపీకు, ఎడమగట్టున ఉన్నటువంటి జల విద్యుత్ కేంద్రం తెలంగాణకు గతంలో రాష్ట్ర విభజన అనంతరం కేటాయించిన పరిస్థితి. మనం ఒకసారి ఈ డ్యామ్ గేట్లను పరిశీలించినట్లయితే డ్యామ్ గేట్ల నుండి వస్తున్న వాటర్ ఏదైతే ఉందో వాటర్ వచ్చే క్రమంలో కొడెనాగులై అంటే నాగుపాము ఏ విధంగా అయితే బొస కొడుతుందో అలాంటి సిచ్యువేషనే మనం చూస్తూ ఉన్నాం. డ్యామ్ గేట్ల స్పిల్వే మార్గం ద్వారా వచ్చి ఎగసి పడుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదంతా పాల నురుగు వలె పడుతున్న ఆ ప్రాంతం అంతా కూడా 2009లో దాదాపు 25 లక్షల క్యూసెక్ల వాటర్ వరద ప్రవాహం చేరడంతో దాదాపు భారీ గొయ్యి ఏర్పడిందంటూ గతంలో నిపుణులు కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. 6, 7, 8, 9 ఈ గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేటు సమీపంలో ముందు దాదాపు 100 మీటర్ల డిస్టెన్స్ ముందు కూడా భారీ గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి దాదాపుగా 100 అడుగులు లోతు, దాదాపు పొడవు 400 ఉంటుంది, ఎడల్పు 300 అడుగుల మేర భారీ గొయ్యి కూడా గతంలో ఏర్పడిందంటూ కూడా నిపుణులు సూచించిన పరిస్థితి. మనం చూసే ఎగ్జాక్ట్ లొకేషన్ ఏదైతే ఉందో ఎగిసి పడుతున్నటువంటి ఆ ప్రాంతంలో భారీ గొయ్యి పడింది. భారీ గొయ్యి పడడంతోనే గతంలో ఈ ప్రాంతాన్ని ఫ్లంజ్ ఫూల్గా పిలుస్తారు. ఫ్లంజ్ ఫూల్గా పిలిచే ఈ ప్రాంతాన్ని నింపాలనుకుంటే మనం ఒకసారి డ్యామ్ సమీపంలో ఉన్న ఏదైతే మనం ఉండే ఈ మార్గం నుండి అప్రోచ్ రోడ్డు ద్వారా కూడా డ్యామ్ మరమ్మతులను చేసుకోవాలంటే ఈ అప్రోచ్ రోడ్డు మార్గం ద్వారా వారికి కావాల్సినటువంటి వాటన్నింటినీ కూడా సమకూర్చుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఓ రకంగా చెప్పుకోవాలంటే స్పిల్వే మార్గం ఉంటుంది. స్పిల్వే మార్గం ద్వారా వారికి కావాల్సినటువంటి వాటన్నింటినీ డ్యామ్ సమీపంలో ఉండే భారీ గొయ్యి ఏదైతే ఉందో గతంలో భారీ గొయ్యిని పూడ్చడం కోసం అనేక రకాల దేశాల టెక్నాలజీని కూడా వాడి మొదట సిమెంట్ సంబంధించిన బెడ్ని ఏర్పాటు చేసి దాని ముందు భాగంలో కాంక్రీట్తో ఉన్నటువంటి స్టీల్ సిలిండర్లను కూడా ఏర్పాటు చేశారు. గతంలో 62 సిలిండర్లను ఏర్పాటు చేస్తే వాటిలో దాదాపుగా 25 సిలిండర్ల వరకు దెబ్బతినడం జరిగింది. ఒకవేళ ఆ సిలిండర్లు కంప్లీట్గా దెబ్బతినే అవకాశం ఉంటే ఎక్కడైతే ఆ ఎగసి పడుతున్న అల ఉందో ఆ ప్రాంతంలో భారీ గొయ్యిగా ఏర్పడింది. మరోసారి ఆ సిలిండర్లు కంప్లీట్గా దెబ్బతిని వెళ్ళే ప్రమాదం ఉంటే రానున్న రోజుల్లో పునాదిగా నిర్మించుకున్నటువంటి డ్యామ్ ఏదైతే ఉంటుందో డ్యామ్ నిర్మించుకున్న పునాది కంటే ఎక్కువగా గొయ్యి పడడంతో రానున్న రోజుల్లో డ్యామ్ ఖచ్చితంగా లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. డ్యామ్ గేట్లకు కూడా పెను ప్రమాదం ఉందంటూ కూడా నిపుణులు సూచించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా కుడి ఎడమగట్టు ప్రాంతంలో రానున్న రోజుల్లో ఒకవేళ ఈరోజు అధికారులు 3 గేట్లను మాత్రమే లిఫ్ట్ చేసి దిగువకు నీటిని పంపిస్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో 12 గేట్లను ఓపెన్ చేస్తే 12 గేట్లను ఓపెన్ చేయడం ద్వారా లెఫ్ట్ రైట్ ఉన్నటువంటి కొండ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వీటన్నింటినీ ఇటు కొండ చర్యలతో పాటు భారీగా ఏర్పడినటువంటి ఫ్లంజ్ ఫూల్ గొయ్యి ఏదైతే ఉందో ఆ ఫ్లంజ్ ఫూల్ గొయ్యితో పాటు డ్యామ్ మరమ్మతు గేట్లను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుండాలి. డ్యామ్ గేట్లు రబ్బర్ షూస్ కావచ్చు లేదా ఈ స్పిల్వే మార్గము డయాఫ్రమ్ వాల్ అంటే డ్యామ్లో ఉండే ఆ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని కూడా ఎప్పటికప్పుడు కొంత వెళ్ళేలాగా ఫ్లోటింగ్ లాగా ఉండేటటువంటి డయాఫ్రమ్ వాల్ కూడా కొంత దెబ్బతిందంటూ కూడా అనేక రకాలుగా గతంలో నిపుణులు ప్రభుత్వానికి నివేదికలు పంపించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో డ్యామ్ ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు తాగునీటి అవసరాలతో పాటు దాదాపు శ్రీశైల డ్యామ్ నిర్మాణం వల్ల ఇటు కర్నూలు జిల్లా కావచ్చు, కడప, అనంతపూరు
తమిళనాడు రాష్ట్రానికి కూడా దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీటి అందిస్తున్నటువంటి ఈ డ్యామ్ రానున్న రోజుల్లో పెను ప్రమాదం గురయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వానికి గతంలో నివేదికలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ సంవత్సరం జూలై మొదటి వారంలో ఇలాంటి వరద ఉందంటే రానున్న రోజుల్లో ఇంకా వరద ప్రవాహం ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అధికారులు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి. డ్యామ్ సంబంధిత గేట్లను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాటిని మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ఉందంటూ కూడా ఇటు రైతులు కావచ్చు, ప్రజా సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తంగా శ్రీశైల డ్యామ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో వరద ప్రవాహం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. డ్యామ్ సమీపంలో ఏర్పడినటువంటి ప్లంజ్ఫుల్ ప్రాంతం కావచ్చు, లేదా ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ఇటీవల పూణే టీం కావచ్చు, వైజాగ్ నుంచి వచ్చినటువంటి ఈ టీం వారందరూ ఇచ్చిన డేటా ఆధారంగా రానున్న రోజుల్లో మరమ్మతులు చేపట్టి రానున్న భవితరాలకు ఖచ్చితంగా డ్యామ్ యొక్క ఉపయోగాలు ఉండే విధంగా చేయాలంటూ కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు డ్యామ్లన్నీ కూడా నిండు కుండలను తలపిస్తున్నాయి. మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపుగా 1,30,000 క్యూసెక్కుల వాటరు ఇటు జూరాల నుండి వస్తున్న పరిస్థితి. ఇటు టీబీ డ్యామ్ నుంచి దాదాపుగా 60 నుండి 70,000 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైల డ్యామ్కు చేరుకోవడంతో దాదాపుగా 2 డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్యామ్ల నుండి 2 లక్షల పైగా కూడా వరద నీరు చేరుకుంటుంది. ఇప్పటికే నిన్న ఈ డ్యామ్ గేట్లను దాదాపు 4 గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని పంపించినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఇన్ఫ్లో ఆధారంగా నిన్న ఏదైతే 4 గేట్లు ఓపెన్ చేశారో అందులో ఒక గేట్ను ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. 3 గేట్ల ద్వారా ఇప్పటికే దాదాపు ఒక్కో గేట్ల నుండి కూడా 25,000 క్యూసెక్ల వాటర్ని దిగువకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే జూలై నెల మొదటి వారంలో ఇలాంటి డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయడంతో రానున్న రోజుల్లో ఇంకా వరద ప్రవాహం ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇటు తెలంగాణలో కావచ్చు, ఏపీలో భారీ స్థాయిలో వర్షాలు పడకముందే కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన పెద్ద ఎత్తున ఈ వర్షాలు పడడంతో ఈ వరద ప్రవాహం పెద్ద ఎత్తున రావడంతోనే ఈ డ్యామ్ గేట్లను నిన్న ఏపీ సీఎం చంద్రబాబు ఓపెన్ చేసిన పరిస్థితి. అయితే రకంగా ఇప్పటికే 3 గేట్ల ద్వారా దాదాపు 75,000 క్యూసెక్కుల వాటర్ వెళ్ళడము, రైట్ పవర్ హౌస్ ద్వారా దాదాపు 30 నుండి 40,000 క్యూసెక్కుల వాటరు, ఇటు లెఫ్ట్ పవర్ హౌస్ ద్వారా కూడా 40,000 వరకు కూడా క్యూసెక్కుల వాటరు దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉండే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఏదైతే ఈ కృష్ణా సంబంధించినటువంటి డ్యామ్ పరివాహకంలో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల డ్యామ్స్ అన్నీ కూడా నిండు కుండలను తలపిస్తున్నాయి. ఈ నిండు కుండలను తలపించడంతోనే ఈ ముందస్తుగా ఈ యొక్క వరద ప్రవాహం తాకిడి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అదే ఇప్పటికే జూలైలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఇంకా వరద ప్రవాహం స్థాయి ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నిన్న జరిగిన ఈ యొక్క డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత సాగునీటి వినియోగం ఏ విధంగా వినియోగించుకోవాలి, ఈ సంవత్సరం ఈ వరద ప్రవాహం వెళ్తున్న వాటిని ఆ యొక్క నీటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే కోణంలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నిన్న నీటి వినియోగ సంఘ వారితో మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక రకంగా ఇప్పటికే ఈ శ్రీశైల డ్యామ్ ఉన్నటువంటి ఈ బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో కర్నూలు జిల్లాతో పాటు అనంతపూర్, కడప, ఇటు తమిళనాడు రాష్ట్రాలకు కూడా సాగునీటి అవసరాల కోసం దాదాపు 6 లక్షల ఎకరాల కూడా సాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కూడా కొంత నీటిని పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఏదైతే ఈ యొక్క వరద సంబంధించినటువంటి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశాలు ఉంటే ఇటు కేసీ కెనాల్ కావచ్చు, హంద్రీనివాస్, జలస్రవంతి, నగరి కాలువతో పాటు మిగతా వాటన్నింటి ద్వారా కూడా వాటర్ని పంపించే దిశగా కూడా అధికారులు కసరత్తు మొదలుపెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ సీజన్ ఖరీఫ్ సీజన్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఇంకా ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టుల ద్వారా కూడా రైతులకు వాటర్ను అందించే విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తంగా ఇప్పటికే శ్రీశైల డ్యామ్ సంబంధించి దాదాపుగా 885 అడుగులు పూర్తిస్థాయి సామర్థ్యం, అందులో దాదాపు 882 అడుగులకు చేరుకుంది. దాదాపు 215 టీఎంసీలకు గాను దాదాపు 200 టీఎంసీల మేర కూడా పూర్తిస్థాయి సామర్థ్యం
చేరుకోవడంతో ఇటు రైతులు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జూలై మాసంలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే జనరల్గా ఈ డ్యామ్ గేట్స్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎక్కువగా ఈ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాంటిది జూలై నెలలోనే ఇలాంటి ఈ వాతావరణం సంతరించుకోవడంతో రైతులంతా కూడా ఓ రకంగా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయడంతో పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ, ఏపీ నుండి కూడా భక్తులు డ్యామ్ గేట్ల నుండి వెళ్తున్న ఈ యొక్క వాటర్ ప్రవాహాన్ని చూస్తూ పెద్ద ఎత్తున సందర్శకులతో సందడిగా మారినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా ఈ ఇయర్ ముందస్తుగా వాటర్ డ్యామ్కి చేరుకోవడంతో ఈ డ్యామ్ గేట్లను ఓపెన్ చేసి దిగువకు వాటర్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే రానున్న రోజుల్లో ఇంకా మిగతా డ్యామ్ గేట్లను కూడా ఓపెన్ చేసి దిగువకు నీటిని పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ జూన్ మాసంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో మిగతా గేట్లను కూడా ఎత్తి వాటర్ని దిగువకు పంపిస్తారన్నట్టు అనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇక్కడ డ్యామ్లో ఎంత మేర ఇన్ఫ్లో వస్తుంది, ఎంత మేర అవుట్ఫ్లో పంపిస్తున్నారనే వాటన్నింటికి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే చూడాలి, ఇప్పటికే నిన్న 4 గేట్లను మొదటగా ఓపెన్ చేశారు. ఈరోజు ఒక గేట్ను కూడా తగ్గించి వేసి 3 గేట్ల ద్వారా ఇటు 2 లెఫ్ట్ అండ్ రైట్ పవర్ హౌస్ల ద్వారా కూడా పవర్ను కూడా జనరేట్ చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వరద ప్రవాహం తగ్గితే ఉండే గేట్లను కూడా క్లోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. వరద ప్రవాహం పెరిగితే మిగతా గేట్లను ఓపెన్ చేసి దిగువకు వాటర్ను పంపించే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు డ్యామ్లన్నీ కూడా నిండు కుండలను తలపిస్తున్నాయి. ప్రజెంట్ మనం శ్రీశైల డ్యామ్ సమీపంలో ఉన్నాం. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు 4 గేట్లను ఓపెన్ చేసి దాదాపు 1,00,000 క్యూసెక్కుల వాటర్ని కిందికి విడుదల చేసిన పరిస్థితి. కానీ ఈరోజు వరద ప్రవాహం ఇన్ఫ్లో కొంత తగ్గడంతో 3 గేట్ల ద్వారా యొక్క అవుట్ఫ్లోను పంపిస్తున్న పరిస్థితి. ఒక్కో గేట్ నుండి 25,000 క్యూసెక్కుల వాటర్ కిందికి పంపిస్తున్న పరిస్థితి. ఒక్కో గేటు 10 అడుగుల మేర ఎత్తి మొత్తం 3 గేట్ల ద్వారా దాదాపు 75,000 క్యూసెక్కుల వాటరు కిందికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవైపు రైట్ సైడ్ ఉన్నటువంటి పవర్ హౌస్, ఏపీ పవర్ హౌస్లో కూడా దాదాపు 35 నుండి 40,000 క్యూసెక్కుల వాటరు వెళ్తున్న పరిస్థితి. లెఫ్ట్ పవర్ హౌస్ నుండి కూడా సేమ్ 35 నుండి 40,000 క్యూసెక్కుల వాటరు దిగువకు వెళ్తున్న పరిస్థితి. అయితే దాదాపు డ్యామ్ సంబంధించి ఇప్పటికే ఇటు మహారాష్ట్ర, కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్ట్ అన్ని కూడా నిండు కుండలను తలపిస్తున్నాయి. అదే తరుణంలోనే దాదాపు ఇప్పటికే 1,30,000 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైల జలాశయానికి వస్తున్న పరిస్థితి. ఇటు తుంగభద్ర నుండి కూడా దాదాపు 70,000 క్యూసెక్కుల వాటరు శ్రీశైల జలాశయానికి చేరుకుంటుంది. ఇప్పటికే అధికారులు ఇక్కడ వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా అవుట్ఫ్లోను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవైపు డ్యామ్లన్నీ కూడా నిండు కుండలను తలపించడంతో ఇప్పటికే కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, తమిళనాడు ప్రాంతాలకు కూడా ఇక్కడ నుండి నేరుగా శ్రీశైల బ్యాక్ వాటర్ ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్, కేసీ కెనాలు, నగరి, గాలేరు నగరి, వివిధ ప్రాజెక్టుల ద్వారా కూడా వాటర్ని రానున్న రోజుల్లో ఇక్కడ నుండి తీసుకొని ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే శ్రీశైల డ్యామ్ డిజైన్ చేసిన తర్వాత శ్రీశైల బ్యాక్ వాటర్ ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీటి అవసరాలకు ఉపయోగించే పరిస్థితి. ఓ రకంగా శ్రీశైల డ్యామ్ నుండి దాదాపు 6 ఎకరాల ఆయకట్టు రైతులకు ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. దిగువన చూసుకున్నట్లయితే ఇప్పటికే నాగార్జున సాగర్తో పాటు పులిచింతల ప్రాజెక్టుకు కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు జలప్రదాయానిగా ఉంటున్న సాగునీటి అవసరాలతో పాటు విద్యుత్తుని జనరేట్ చేసే ఈ ప్రాజెక్టు 2 తెలుగు రాష్ట్రాలకు తలమానికమైనది. గతంలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండే సమయంలో ఈ డ్యామ్ను డిజైన్ చేయడానికి దాదాపు 20 ఇయర్స్ కాలం పట్టింది. డ్యామ్ నేటికి నిర్మించి 40 సంవత్సరాలు గడుస్తుంది. 40 సంవత్సరాల్లో కొన్ని మైనర్ సంబంధిత చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా అనేక రకాల విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. డ్యామ్ ముందు భాగంలో డ్యామ్ నుండి రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా వచ్చి వెళ్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా
ఎగిసి పడుతున్న ప్రాంతంలో భారీ గొయ్యి ఉందంటూ ఆ ప్రాంతాన్ని రానున్న రోజుల్లో ఈ డ్యామ్ ముందు భాగంలో ఏర్పడిన ఈ ఫ్లంజ్ఫుల్ రానున్న రోజుల్లో డ్యామ్కి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో పునాదులు గట్టిగా వేసుకుంటే ఇంటి నిర్మాణం కూడా బాగుంటుంది. అలాంటి సిచ్యువేషనే ఇంటి నిర్మించే క్రమంలో ఏదైతే ఈ బేస్మెంటం స్ట్రాంగ్గా వేసుకుంటారో అలాంటి సిచ్యువేషనే ఓ రకంగా డ్యామ్ నిర్మించే క్రమంలో ఏదైతే ఈ డ్యామ్ నిర్మించే క్రమంలో గతంలో నిపుణులు అన్ని రకాలుగా చాలా స్ట్రాంగ్గా ఈ కాంక్రీట్తో పునాదులు వేసినటువంటి పరిస్థితి. ఆ పునాది వేసినటువంటి ముందు భాగంలో భారీ గొయ్యి ఏర్పడింది. గతంలో సిమెంట్ బెడ్తో పాటు స్టీల్ సిలిండర్లను కూడా వేశారు. దాదాపు 62 స్టీలు సిలిండర్లను వేసినప్పటికీ అందులో ఇప్పటికే దాదాపు 20 నుండి 25 స్టీల్ సిలిండర్లు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్లు కూడా అధికారులు గతంలో అంచనా వేశారు. ఇప్పటికే జాతీయ ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైల డ్యామ్ కొన్ని మరమ్మతుల కారణంగా అనేక రకాల సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం దృష్టికి డ్యామ్ సంబంధిత పనుల విషయంలో అధికారులకు తెలిపినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనేటటువంటి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రానున్న రోజుల్లో డ్యామ్ ఎలాంటికి ముంపుకు గురి కాకూడదంటే డ్యామ్ నుండి డయాఫ్రమ్ వాల్ కావచ్చు లేదా దాని ముందు ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యి ఏదైతే ఉందో ఆ గొయ్యిని పూడ్చాలంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా అక్కడికి వారికి కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకెళ్లాలంటే మొదటగా అప్రోచ్ రోడ్డు నిర్మించుకోవాలి. అప్రోచ్ రోడ్డు నిర్మించుకున్న తర్వాత అక్కడ ఇప్పటికే దాదాపుగా గతంలో ముంబై సముద్ర తీరంలో ఇలాంటి పరిస్థితి ఉంటే గతంలో విదేశాల టెక్నాలజీని వాడి ప్లాస్టిక్ సంబంధిత మ్యాట్ను పరిచిన పరిస్థితి. అయితే ఒక రకంగా రానున్న రోజుల్లో మ్యాట్ని ఇక్కడ ఏదైతే ఇప్పటికే బెడ్ వేసిందో బెడ్ ప్రాంతంలో ప్లాస్టిక్ మ్యాట్ను వేస్తారా లేకుంటే ఇంకా ఇతర దేశాల తరహాలో యొక్క గొయ్యిని పుడుస్తారా అనేది కూడా చూడాలి. ఇప్పటికైనా డ్యామ్ సంబంధిత కొన్ని సాంకేతిక లోపాల వల్ల కూడా అనేక రకాలుగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే 10వ నంబర్ గేట్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. 10వ నంబర్ గేట్లో కూడా కొంత వాటర్ లీకేజ్ గురవుతుంది. 6, 7, 8 గేట్లు ఏవైతే ఉన్నాయో 6, 7, 8 గేట్లు డ్యామ్ మిడిల్లో ఉంటాయి. ఈ మిడిల్లో ఉండే ప్రాంతంలోనే ఎక్కువగా అక్కడి నుండి వెగిసి పడుతున్న వాటర్ ఒక్కసారిగా పడడంతో భారీ గొయ్యి ఏర్పడిందంటూ గతంలో అనేక రకాలుగా అధికారులు నిపుణులు అధికారులకు నివేదికలు ఇచ్చిన పరిస్థితి. అయితే 10వ గేటు పక్కన ఉండే గేటు 11వ గేటు 8, 9 గేట్లను నిన్న జరిగిన ఈ ప్రోగ్రాం ఏపీ సీఎం ప్రారంభించిన సమయంలో కూడా గేట్లు కాకుండా 11వ గేటు ఓపెన్ చేశారు. గేట్లో కూడా కొంత సాంకేతికపరమైనటువంటి లోపాలు ఉన్నాయి. అందుకే 9, 10 గేట్లను కాకుండా 11వ గేటు ఓపెన్ చేశారనేటటువంటి విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే జూన్ మాసంలో ఇలాంటి వాతావరణం తలపించడంతో రైతులు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా డ్యామ్ సంబంధిత మరమ్మతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు చేసి డ్యామ్కి రానున్న రోజుల్లో ఎలాంటి ప్రమాదం లేకుండా చూడాలంటూ కూడా ఇటు రైతులు కావచ్చు లేదా ప్రజా సంఘాలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. శ్రీశైల డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయడంతో సందర్శకుల తాకిడి పెద్ద ఎత్తున ఉంది. అయితే మనతో సందర్శకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఈరోజు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు, ఎలా ఉంది? చాలా బాగుందండి. మేము ఈరోజే వచ్చాము, వనపర్తి నుంచి వచ్చినాం మేము ఫ్రెండ్స్ అందరం కలిసి. చాలా వండర్ఫుల్గా ఉంది, మస్తు బాగుంది. ఈరోజే సీఎం వచ్చారంట, హ్యాపీగా ఉంది, సూపర్. గతంలో వచ్చారా? గతంలో ఈ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినాక ఫస్ట్ టైం నేను చూస్తున్నా, రావాలనుకున్నా కానీ కుదరలే. నేను ఫస్ట్ టైం వచ్చినాం, మేము అందరం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇప్పుడు మంచి బాగుందండి, చాలా బాగుంది వ్యూ. చెప్పండి, అంటే మీరంతా ఫ్రెండ్సా? అంటే ఎలా ఉందండి, ఎలా ఉంది ఈరోజు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు, ఎలా ఉంది? బాగుందండి, మేమందరం 13 మెంబర్స్ దాకా కలిసి వచ్చాము. బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపిస్తుంది. మేము వనపర్తి సార్, వనపర్తి నుంచి. నేను ప్రతి ఇయర్ వస్తా. ఈసారి ఫస్ట్ ఓపెనింగ్ ఎప్పుడిప్పుడే వచ్చినాం. ఎప్పుడైనా 7, 8 ఓపెన్ చేసినప్పుడల్లా ఇప్పటి నుంచి చూస్తామండి. చాలా హ్యాపీగా ఉంది.
అంటే తెలుసా మీకు ఈరోజు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తున్నారని ప్లాన్ చేసుకుని వచ్చారా? లేదండి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాము, స్పర్శ దర్శనం కోసం వచ్చేసినాము. కాకపోతే ఆయన మా అదృష్టం కొద్దీ ఈరోజు ఓపెన్ అయింది. తెలుసు, నైట్ వార్తల్లో కూడా చూసినాం ఈరోజు ఓపెన్ అవుతుంది, జలహారతి ఉంది అని చెప్పి వచ్చేసినాం. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుండి వచ్చారు? అంటే గతంలో చూసారా ఇట్లా డ్యామ్ గేట్స్? ఈరోజు మీరు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు, ఎలా ఉంది? ఈరోజే ఫస్ట్, ఇప్పుడు చూడలే, వచ్చినాం కానీ చూడలే, దగ్గరకు పోలే. ఈసారి ఫస్ట్ టైం మేము ఇంత దగ్గర. చెప్పండి, మీరు చెప్పండి. అంటే ప్లాన్ చేసుకునే వచ్చారా డ్యామ్ గేట్స్ ఈరోజు ఓపెన్ చేస్తున్నారు? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాము. మేము 1 month బ్యాకే ఇవాళ వెళ్ళాలనుకున్నాము. మా అదృష్టం కొద్దీ ఈరోజు గేట్లు తెరిచిండ్రు, అంతే. అనుకోకుండానే వచ్చినాం. అమ్మవారు కరుణించింది, దర్శనం ఇచ్చింది, అంతే. అంతకుమించి ఏం లేదు. ఇది మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉందండి? మేమందరం కలిసే వచ్చినాము. ఈ డ్యామ్ చూడాలని ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది. ఇది మొత్తంగా సందర్శకుల తాకిడితో పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది యూత్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంది? నేనైతే వచ్చేసి మననూరుకి వెళ్ళి వచ్చాం. గత 20 రోజుల నుంచి అయితే మేము ఎప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారు అనే ఉత్సాహంలో అయితే మేము ఉన్నాము. మేబీ గేట్లు ఎత్తినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది, నాకైతే హ్యాపీగా ఉంది అన్నమాట. నేను మా ఫ్రెండ్ మేబీ ఒక 25 నుంచి 35 kilometers దూరం నుంచి వచ్చేసాం. మాకైతే చాలా సంతోషంగా ఉంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వెదర్ కూడా మేబీ గత ఏడాది ఒక 29 రోజుల ముందే గేట్లు ఓపెన్ చేశారనే ఉద్దేశంతో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ. చూస్తున్నాం కదా, మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉందండి? అంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చారా డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు? మేము అమెరికా నుండి, అమెరికా హ్యూస్టన్ టెక్సస్. మేము ప్లాన్ చేసుకునే అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ది 60th బర్త్డే. సో అందుకని మా ఓన్ మామయ్యే, తనది 60th బర్త్డే. సో శ్రీశైలం వచ్చాము. యాక్చువల్గా వస్తున్నప్పుడు నిన్న డ్యామ్ అయితే గేట్స్ ఓపెన్ అవ్వలేదు. సో ఈరోజు ఓపెన్ అయినాయి. సో ఇట్ ఈస్ ఫార్చునేట్. యాక్చువల్లీ మా బావగారు 15 years నుంచి ట్రై చేస్తున్నారు రావడానికి. ఇది ఓపెన్ అయినప్పుడు ఈ మూమెంట్ ఎంజాయ్ చేయడానికి తను మేకౌట్ చేయలేకపోయారు. కానీ మేమైతే ప్లాన్ చేసుకోలేదు, కానీ వీఆర్ సో ఫార్చునేట్ దట్ వీఆర్ ఏబుల్ టు సీ దిస్. చెప్పండి, అంటే నల్లమల్ల ఈ ఫారెస్ట్లో వెళ్ళే ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి వెళ్ళేటప్పుడు చూడడానికే చాలా అందంగా ఉంటుంది. కానీ ఈరోజు గేట్స్ ఓపెన్ చేశారు. ఈ గేట్స్ ఓపెన్ చేయడంతో అంతా కూడా సందడిగా మారింది. ఎలా ఫీల్ అవుతాం? వీఆర్ రియలీ ఎక్సైటెడ్. ఇట్స్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండ్ వీఆర్ లక్కీ దట్ వీఆర్ హియర్ అండ్ చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇట్స్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. వీఆర్ హ్యాపీ టు సీ దిస్. థ్యాంక్ యూ. Glad we got to see this. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా బిగ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. నేను మహబూబ్నగర్ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీశైలం డ్యాంలో గేట్లు ఎత్తేస్తామని ఒక స్క్రోలింగ్లో చూసి అట్లే దర్శనం చేసుకోవచ్చు, అట్లే చూడవచ్చు అని, ఇక టూరిజం కూడా ఉంటుంది బ్రహ్మాండంగా అని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ గతంలో వచ్చారా? గతంలో వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్ గేట్లు ఓపెన్ చేశారు, ఎలా ఉంది? గతంలో కూడా వచ్చినాము. గతంలో ఏమైందంటే ఆగస్టు ప్రాంతంలో వచ్చేది వర్షాలు, ఆగస్టులో గేట్లు తెరిచే కార్యక్రమం ఉండేది. కానీ ఒక నెల ముందుగానే ఇక్కడ శ్రీశైలం గేట్లు తెరవడం, అక్కడ మహారాష్ట్రలో అక్కడ బాగా వర్షాలు పడడం వల్ల ఇక్కడ గేట్లు తెరిచి సందర్శకులు మొత్తం రేపటి నుంచి పూర్తి బ్రహ్మాండంగా శ్రీశైలం అక్కడ దర్శనం అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఎందుకంటే వాటర్ చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది, అందుకు వచ్చినాం సార్. ఇది చూస్తున్నాం కదా, అంత సందర్శకులతో ఉన్నటువంటి పరిస్థితి. మనతో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మరి చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంది? మహబూబ్ నగర్ నుంచి వచ్చాము. ఎలా ఉంది గేట్స్ ఓపెన్ చేశారు, వాతావరణం ఎలా ఉంది? బాగుంది, క్లౌడ్స్ లాగా ఉన్నాయి వాటర్. ఇది మొత్తంగా ఈరోజు ఈ డ్యామ్ గేట్స్ ఓపెన్ తర్వాత కూడా పెద్ద ఎత్తున సందర్శకులు ఇక్కడికి చేరుకోవడం, గతంలో తాము రావాలనుకున్న వచ్చి చూడలేనటువంటి పరిస్థితి. అలాంటిది ఈరోజు ఏపీ సీఎం ప్రత్యక్షంగా ఈ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయడం చాలా హర్షించదగ్గ విషయం అంటూ కూడా
సందర్శకులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, శ్రీశైలం నుంచి.